ఒక కంటెంట్ ఎలా క్రియేట్ జేయాలి అంటే, ఎవరి ముందు ఎలా మాట్లాడాలి? ఇవన్నీ గూడా ఎలాంటివంటే, ఇప్పుడు రాత్రి కలొచ్చిందనుకో, కల మోడ్‌లోనే ఉంటాం ఇగ. కలల్లో ఉంటాం కదా! అలా కెమెరా ముందు కూడా ఉండాలి. మీరు ఆ కంటెంట్‌ని రాసేటప్పుడు గూడా అలాగే రాయాలి. ఒక మూడ్ మీకు ఆలోచన వచ్చినప్పుడు అదే ఆలోచనలో ఉండే రాయాలి. ఆ! అంటే ఆలోచనలో భాగంగా రాయాలి. ఇప్పుడు కలలో భాగంగానే మనం కలవరిస్తాం. కలలో భాగంగానే భయపడతాం కదా! కెమెరా ముందు గూడా మాట్లాడడము ఆ కలలో భాగంగా మాట్లాడాలి. అందులో స్పందనగా మాట్లాడాలి తప్ప మనం మాట్లాడకూడదు. కంటెంట్‌ని రాయడం గూడా అంతే. ఒక ఊహ, ఒక భావం, ఒక అనుభవం, అనుభూతి పొందినప్పుడు అందులో భాగంగానే మనం కంటెంట్ రాయాలి. అప్పుడు బావుంటదనమాట. ఇప్పుడు రాత్రి కలబడ్డది. కలలో నుండి బయటకొచ్చినాక ఏమొస్తాం? మనం కలబడ్డది అంటాం. అంటే మనం వాస్తవంలోకొచ్చామన్నట్టు. ఆ విధంగా మనం ఒక మూడ్‌లో ఉండి, ఒక ఫీల్‌లో నుండి బయటికి రావద్దనమాట. రాకుండా అదే ఫీల్‌లో ఉండి రాత్రి ఏదైతే కలవరిస్తామో, భయపడతామో తెలుసు కదా! మనల్ని మనం మర్చిపోయి. ఆ కలలో నిమగ్నం అయిపోతాం గదా! అందులో ఉండి మాట్లాడుతా ఉంటాం. ఆ విధంగా కెమెరా ముందు మాట్లాడాలనమాట. కంటెంట్ రాయడం గూడా అలాగే రాయాలి. అప్పుడు బావుంటది. ఉదాహరణకి మనం సినిమా చూస్తూ ఉంటాం. సినిమా చూస్తూ ఆ సినిమాలో పాత్రలాగా మనం అనుభూతి పొందుతాం. అనుభవానికి లోనవుతాం. అదే ప్రపంచంగా ఉంటది గదా! అనుభవానికి లోనవుతాం గదా! అది నిజంగా అన్నట్టు. అది గూడా కల లాంటిదే. ఇప్పుడు కలలో మనం ఎలా అయితే అనుభూతి పొందుతామో, కలలో భయపడతామో, ఆనందిస్తామో, ఏడుస్తామో, నవ్వుతామో ఎన్నో ఉంటాయి గదా! ఒక సినిమా చూసి కూడా అలాగే అవుతూ ఉంటామన్నమాట. సినిమా గూడా కల లాంటిదే. ఆ సినిమాని చూసి అనుభవానికి లోనవుతాం. అలాగే పాటలు. పాటలు చూసి కూడా మనం ఒక పాట పాడుకుంటా అనుభవానికి ఆ పాటలో మీనింగు, రాగము, భావానికి లోనై మనము అనుభవానికి, అనుభూతికి పొందుతూ ఉంటాం గదా! ఇది అందరికీ తెలుసు గదా! ఇగో మీరు చెప్తున్న కంటెంట్ ఇతరులకి అలా కలగాలనమాట. ఆ అనుభూతి, ఆ అనుభవం ఇతరులకు కలగాలి మీ కంటెంట్‌లో. చూసారా? ఇది గుర్తుపెట్టుకోండి.